హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి లొకేషన్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేకపోతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడ వ్లాగ్ కాకుండా నేను మా పొలాల దగ్గరికి వెళ్తున్నాను. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అక్కడ వ్లాగ్ మొత్తం కూడా షూట్ చేశాను. చాలా బాగుందండి అసలు. అక్కడ నుంచి రాబుద్ది కాలేదనుకోండి. ఎడిటింగ్ అనేది పొద్దున్న స్టార్ట్ చేసినాను. ఇప్పటి వరకు చూసుకుంటానే ఉన్నాననమాట. అంత బాగా నచ్చింది. ఇప్పుడు మీకు అప్లోడ్ చేయడానికి కుదిరిందనమాట. సో చూడండి లాస్ట్ వరకు, మీకు కూడా చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళాలనేసి ఇంతవరకు అంటే ఏం పెద్ద మేకప్ ఏం లేదండి. జస్ట్ అలా తల దూకోవడం అలా అనమాట అంతే. సో ఫైనల్గా మా నాన్నతో కలిసి నేను కూడా పొలం దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అంటే కనుక వరిమడి నాటిస్తున్నారండి మా నాన్న వాళ్ళు. సో చూడటానికి సూపర్ ఉంటుంది కదా. నాకు ఏదైనా ఫార్మింగ్ విషయంలో ఏది ఎక్కువ నచ్చుతుంది అంటే కనుక ఏదైనా చెట్లకి బాగా కాయలు కాసున్నా, లేకపోతే ఇట్లా వరిమడి నాటుతూ ఉన్నా, ఇవంటే కనుక చాలా ఇష్టం అనమాట. చూడడం వరకు, చేయడం వరకు కాదు, మన వల్ల అస్సలు కాదులేండి. సో అందుకోసమే ఇంకా జస్ట్ చూద్దాము, లొకేషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కూడా వెళ్తున్నాను. చాలా రోజులైందండి వెళ్ళి. రోజులు కాదు, సంవత్సరాలు అయిందనమాట. మేబీ 2-3 సంవత్సరాలు అయింది నేను అక్కడికి వెళ్ళి. సో అందుకోసమే ఇప్పుడు వెళ్తున్నాను. అలాగే మీకు కూడా చూపిస్తాను రండి. సో ఆదిలు, సన, నేను, మదిహ అందరం వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పొలము, అంటే రోడ్డుకి రైట్ సైడ్లో ఉంది కదా. సో అదంతా కూడా మా నాన్న వాళ్ళ పొలమే అండి. ఇంత చాలా ఉందంటే కనుక వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అనమాట. మా తమ్ముడికేమో చాలా పొలాలు ఉంటాయి, మాకు మాత్రం ఒక్కటి కూడా లేదు. మాకు ఉన్నట్టు బాగుండేది, మేము కొనుక్కోవాలా అనేసి అనుకుంటూ ఉంటానన్నమాట ప్రతిసారి కూడా. బట్ చూడాలి లైఫ్లో, ఫ్యూచర్లో ఒకసారైనా కొంటానో లేదో పొలాన్ని. సో పొలాన్ని పర్ఫెక్ట్గా ఏమంటారు, వ్యవసాయం చేయలేకపోయినా కనీసం మనకు వచ్చిన వేలో కొంచెమైనా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అన్నదే తీరుతుంది అనేది నా ఉద్దేశం అనమాట. సో చూడాలి కుదురుతుందో లేదో. ఎన్నో వీడియోలో మీకు కూడా చెప్పున్నాను కదా, నాకు పొలాల్లో తీసుకోవాలన్నా, అక్కడ మామిడి తోటలు వేసుకోవాలన్నా చాలా ఇష్టము. కుదురుతుందో లేదో చూడాలి అనేసి అదే అనమాట. సో ఈసారి అయితే కనుక మా అమ్మ వాళ్ళు వరిమడి నాటిస్తున్నారు. మీకు కూడా చూపిస్తాను రండి. సో ఇటువైపు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ మొత్తం కూడా మా పొలాలండి. లెఫ్ట్ సైడ్ మావి కాదు, వేరే వాళ్ళవి. బట్ ఏంటంటే అందరూ వరిమల్లో నాటుతున్నారు. చూడటానికి చాలా బాగుంటుందండి. ఎండ కాయకుండా చల్లగా ఉండిందనుకోండి అస్సలు రాబుద్ది కాదనమాట ఇంటికి. అదే ఎండ కాసిందనుకోండి చుక్కలు కనిపిస్తాయి అనమాట. అస్సలు ఉండలేము అక్కడ. చెట్ల కింద, పుట్ల కింద ఉండాల్సి వస్తుందనమాట. సో ఫైనల్గా మేమందరం దిగేసాము. దిగి ఇక్కడ చూడండి మీకు మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను. సో నేనే కాదు, మదిహ కూడా చూడండి, ఏంది ఇది ఇట్లుంది, ఎక్కడికి వచ్చినాం మనము అన్నట్టుగా డౌట్గా, ఆశ్చర్యంగా, షాకింగ్గా చూస్తూ ఉందన్నమాట. బట్ ఆదిల్, సనా మాత్రం అస్సలు నిలవలేదండి. అక్కడ దిగినామో లేదో నా వెనకాల మీరు చూడొచ్చు, కొంతమంది వరిమడి నాటుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు, అస్సలు ఉండలేదన్నమాట. నా భయం ఏంటంటే వీళ్ళు నడవడం సరిగ్గా చేత కాదు కదండి, ఎక్కడ పడిపోతారు అనే నా భయం అనమాట. నా భయం అయితే ఉంది, కానీ వాళ్ళకి మాత్రం అస్సలు లేదు. పట్టించుకోకుండా వెళ్ళిపోయి పరిగెత్తి వరిమడి నాటేసి పొడదలో పొల్లేసి ఎట్లంటే అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అవంతా కూడా మీకు చూపిస్తానులేండి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఎప్పుడు చూసినా మా ఇంట్లో కూర్చొని గిన్నెలు తోముకుంటా, బట్టలు మడతేసుకుంటా నాకే బోర్ కొట్టేసింది. ఇంకా మీకు కొట్టిండేదో చెప్పండి. సో అందుకోసం ఈరోజు డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. చూసే ముందు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలనేసి డిఫరెంట్ వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ఇంట్రెస్ట్ ఉండాలంటే మీరు ఒక్క లైక్ ఇస్తే చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ చూసారా, మా అమ్మ మా అందరి కోసం అన్నం తీసుకొచ్చిందండి. అన్నం కాదు, సంగటి పప్పు అనమాట. వరిమడి నాటేటప్పుడు నాకు ఏదైనా ఇష్టం అంటే కనుక పప్పు సంగటి తినడమే అండి. భలే బాగుంటుంది అనమాట. ఈవెన్ పచ్చిపులుసు అంటారు కదా, అది తిన్నా కూడా పొలాల దగ్గర అంత బిర్యానీ కంటే కూడా ఎక్కువ టేస్ట్ వస్తుందన్నమాట. సో ఒకసారి మీరు కూడా పొలాల దగ్గరికి వెళ్ళి అలా తిని చూడండి, ఎంత బాగుంటుందో. పిల్లలు సరిగ్గా తినరనమాట ఇంట్లో ఉంటే. పిల్లలేంటి, మనకు కూడా పెద్దగా తినబుద్ధి కాదు కదా. కానీ వీక్లీ వన్స్ ఇలా పొలాల దగ్గరికి వెళ్ళి మనం తిన్నామనుకోండి, ఆ వారంలో తినకన్నా మనం ఎంతైతే బ్యాలెన్స్ పెట్టుంటామో అదంతా కూడా తినగలిగేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో చూడండి, మేము తినడానికి వెళ్తున్నాము. ఇంకా ఫస్టే మాకంటే ముందు వాళ్ళు తిన్నారులేండి. అక్కడ పని చేస్తూ ఉంటారు కదా, వరిమడి నాటేవాళ్ళు. వాళ్ళందరూ తినేసి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు తిన్న తర్వాత మేము వచ్చామనమాట. మా నాన్న మమ్మల్ని పిలుచుకొని వచ్చినాడనమాట. సో మేము రాములే అనేసి మా అమ్మ వెళ్ళిపోతా ఉన్నింది. మళ్ళీ సగం దారిలో నిలబెట్టి మా అమ్మని మేము ఇక్కడికే వచ్చాము, ఇంటి దగ్గరికి ఏం అవసరం లేదు అని చెప్పి మళ్ళీ మా అమ్మని పిలుచుకొని వచ్చినాడనమాట మా నాన్న.
సో చూడండి ఇక్కడ ఆదిల్‌కు, సనాకు పెట్టి నేను తింటున్నాననమాట. యాక్చువల్‌గా ఆదిల్ ఏంటంటే ఎప్పుడు వాడంతకు వాడు తినడు ఫ్రెండ్స్. నేనే తినిపించాలనమాట వాడికి. వాడంతకు వాడు తింటే ఏదో కొంచెం తింటాడు. ఇంక నాకు వద్దు అని చెప్తాడనమాట. బలవంతంగా తర్వాత నేను తినిపిస్తే తింటాడు. బట్ ఈ పొలాల దగ్గర చూడండి నేనే తింటా నాకు పెట్టిచ్చే ప్లేట్‌లో అన్నాడా. సో ఇంక అందరికీ ఆకులలో పెట్టించింది మా అమ్మ. మేము పోయేసరికి ఇంకా ఆకులన్నీ అవసరం లేదనేసి ఎంతవరకు అవసరమో అంతవరకు తినేసి మిగిలినటివి పడేయడం అట్లా చేశారనమాట వాళ్ళు. ఇంకా మేము వెళ్ళాం కదా! ఇంకా ప్లేట్స్ లేవనమాట మేము తినడానికి. క్యారీ మూతలో ఒకరం, డేక్షా మీద మూతలో ఒకరం అట్లా పెట్టుకొని తింటా ఉన్నామనమాట. ఇక నేను ఇంతలో ఎందుకు నవ్వుకుంటున్నా అనుకుంటున్నారా? ఏంటంటే ఆదిల్ గాడు మా నాన్న చూడ్డానికి చాలా సన్నగుంటాడనమాట. మా అమ్మ కూడా సన్నగుంటాది. ఎప్పుడు చూసినా వాళ్ళ పనులలో కొంచెం బిజీగా ఉంటారనమాట. అంటే మనలాగా బాగా రెడీ అవ్వటం, మంచి బట్టలు కట్టుకోవడం అట్లా చేయరనమాట వాళ్ళు. వాళ్ళు నేచురల్‌గా ఉంటారు కదా! సో, దాన్ని చూసి మా మా వాడేంటంటే ఆదిల్, అమ్మమ్మ వాళ్ళు ఈ పొలాలన్నీ కొనుక్కొని పేదవాళ్ళయిపోయినారా? అవన్నీ కొనుక్కొని వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అయిపోయినాయా? అందుకే అంత సన్నగా అయిపోయినాడా తాత, అవ్వ? అని జెప్పి అడుగుతున్నాడనమాట. వాడి ఇన్నోసెంట్ మాటలకి నాకు నవ్వు వచ్చేస్తా ఉందనమాట. పొలాలు కొనుక్కుంటే ఎవరైనా షావుకార్లులాగా ఉంటారు కదా! మరి పొలాలు కొనుక్కుంటే పేదవాళ్ళు ఎందుకైపోతారబ్బా! అని నాకు అంటే నా ఇన్నర్ ఫీలింగ్. బట్ వాడికి అది ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కదా! చేసినా కూడా వాడికేదో డౌటనమాట. ఇంకా ఆ డౌట్‌లకన్నిటికి నేను ఆశ్చర్యపోతా, వానికి సమాధానం చెప్తా ఉన్నాను. నాతో పాటు సనా కూడా, "ఆహా! అట్లా కాదురా, ఇట్లా రా" అని జెప్పి అది చెప్తా ఉందనమాట. ఏం చెప్తా ఉందంటే, పొలాలు కొనుక్కొని కాదు వాళ్ళు పేదవాళ్ళయిపోయింది. పనులు చేసి, చేసి, చేసి అట్లా సన్నగా అయిపోయి పేదవాళ్ళయిపోయినారు అని చెప్తా ఉందనమాట. ఇంకా లాస్ట్‌కి చూడండి, వాళ్ళు మాత్రమే పోవడం గాకుండా, అక్కడికి మదిహాను కూడా తీసుకొని వెళ్ళిపోయిందనమాట సన. ఇంకా బుడద ఉంది గదా! అక్కడ నడవడానికి దాని వల్ల కాలేదా, ఇంక అక్కడ కూర్చొని ఉండిపోయిందనమాట. ఎక్కడ పడేస్తానో అనే భయంతోటి. ఇంక నేనొచ్చి ఎత్తుకున్నానులెండి. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. మీరు కూడా అప్పుడప్పుడు ఒకసారైనా అంటే వారానికి ఒకసారి కుదరకపోయినా నెలకొకసారైనా వెళ్తూ ఉండండి. చాలా బావుంటుంది. మేమైతే గనుక హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఆ రోజు మాత్రం పిల్లలకి స్కూలయితే ఎగిరిపోయిందిలెండి. ఇక పోతే పోయిందిలే. ఈ మంత్‌లో ఎక్కువ హాలిడేస్ వస్తున్నాయన్నమాట. ఒకరోజు స్కూల్ ఉంటే 2 రోజులు ఉండట్లేదు. ఇంక సరేలే అనేసి నేను ఇక్కడ పిలుచుకొనొచ్చేసి ఆగిపోయినానులెండి. సో, ఇక్కడ చూడండి ఆదిల్ ఏంటంటే వరి మడి నాటుతున్నాడు. సనా ఫస్ట్ నాటిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు సనా దగ్గర. అవతల వైపున ఇంకో ఆంటీ నాటుకుంటా వెళ్ళిందనమాట. ఆదిల్ గాడు నాటాలనేసి వెళ్ళి, ఆ ఆంటీ నాటింటుంది కదా! అదంతా పీకేసి వీడు నాటుతున్నాడనమాట. మా అమ్మ చూసి, "అది పీకి కాదురా నాటేది. వేరేది ఇట్లా నారు చేతికి తీసుకొని నాటాల" అని చెప్పి నారు చేతికిచ్చిందా, వాడు ఎంత ఇచ్చింటే అంతా పోయి నాటేసినాడనమాట. కొంచెం కొంచెం తీసుకొని కదా నాటాలా. బట్ వానికి చేతగాక అంతా నాటేసినాడు. అప్పుడు సనా ఉండ్లే, "ఇంత నాటుతారేంట్రా ఎవరన్నా" అని చెప్పి తీసి మళ్ళీ నాటుతా ఉందనమాట. సనాకు కొంచెం ఐడియా ఉందండి ఎట్లా నాటాలా అనేసి. బట్ ఆదిల్‌కి కొంచెం కూడా లేదనమాట. సో, ఇంక వాడు చేసే పనులను చూసి మాకైతే నవ్వు ఆగలేదనమాట. మాకే కాదు అక్కడ పని చేసే వాళ్ళందరూ కూడా నవ్వేశారనమాట. ఏం తెలుసు మా వీళ్ళకి పసిబిడ్డలు కదమ్మా అని చెప్పి నవ్వుతా అట్లా ఉన్నారు. నేర్పిస్తా కూడా ఉన్నారనమాట. సో, ఇంకా సనా అయితే కొంచెం నాటింది బుడ్డి బుడ్డి చేతులతో. ఇక్కడ ఆదిల్ ఏం చేస్తున్నాడంటే గనుక వాడు నాటేటప్పుడు నేను చెప్పాననమాట. బుడదలోకి వద్దంటే పోయినావు. బట్టలు మాసిపోయి గలీజ్ అయినాయనుకున్నా. నువ్వే ఉతుక్కో, నువ్వే కడుక్కో అని చెప్పినాననమాట. ఇంక వాడు నాకు దగ్గరకొచ్చి పాయింట్ మాసిపోయింది, బుడద అయింది అని చెప్తే నేనెక్కడ కొడతానో అని భయంతోటి వాడే పాపం కొంచెం అక్కడ నీళ్లుంటే కడుక్కుంటున్నాడు చూడండి. చిన్ని చిన్ని చేతులతో ఎంత కష్టపడి కడుక్కుంటున్నాడో. చాలా బాగా అనిపించిందండి నాకైతే గనక. నిజానికి ఈ ప్లేస్ కూడా చూడండి ఎంత గ్రీన్‌గా, ఎంత బాగుందో. చల్లగుంది ఫ్రెండ్స్. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు. తినడం, తిరుక్కుంటా ఉండడం. అంతే అనమాట. అంతకుమించి ఏమీ చేయలేదు. నేను తిరగడం గురించి ఈ వీడియోలో కాదు మీతో మాట్లాడాల్సింది. నెక్స్ట్ ఇంకో వీడియో రేపు కానీ రేపేలెండి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అప్పుడు చూడొచ్చనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మదిహా ఉంది కదా! దీనికి డైపర్ వేసుకొని తీసుకెళ్ళాననమాట. అయినా కూడా అదేదో కొంచెం అనీజీగా ఫీల్ అవుతా ఉన్నట్టు నాకు అర్థమైంది. ఓహ్! ఏమన్నా బాత్రూమ్ చేస్తుందేమో అనేసి మొత్తం తీసేసి అక్కడ నిలబెట్టాను. బట్ బాత్రూమ్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ దాన్ని హ్యాపీగా అంటే ఫీలింగ్ మారిపోయిందనమాట కాసేపు తీసేసేసరికి. సరే అని చెప్పి కాసేపు అలా నిలబెట్టాను. ఉయ్యాల వేద్దామనేసి చీర కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఒక్క చెట్టు కూడా ఉయ్యాల వేయడానికి అనుకూలంగా లేదనమాట అక్కడ. ఇంక సరేలే అని చెప్పి దాన్ని మోసుకుంటా అలాగే ఉన్నాను. మా అమ్మ వాళ్ళు కూడా "నువ్వేం పనులు చేయొద్దులేమ్మా, పాపని ఎత్తుకొని ఏడన్నా నీడలో కూర్చోపో" అని చెప్పినారనమాట. సో, ఇంక ఇక్కడ కూర్చునేసి నేను, నా కొడుకు ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము. నా కూతురేమో పెద్దోళ్ళతో కలిసి వరి మడి నాటుతా ఉందనమాట. ఇంకా లొకేషన్ చాలా బాగుంది కదా అనేసి నేను ఇక్కడ ఆ పిల్లని పట్టుకొని అట్లా ఆస్వాదిస్తూ కూర్చొనున్నాను. ఆదిల్ ఏంటంటే
కనిపించిన చెట్టునంతా కూడా ఇదేం చెట్టు, అదేం చెట్టు, దానికేం కాస్తాయి, దీనికేం కాస్తాయి అని చెప్పి అడుగుతా ఉన్నాడనమాట. ఇది ఆపిల్ చెట్టా, ఇది పైనాపిల్ చెట్టా, ఇది దానిమ్మ చెట్టా, అది ద్రాక్ష చెట్టా అని చెప్పి అడుగుతాడనమాట. సో వాడు అడిగిన చెట్లు ఒక్కటి కూడా మా సరౌండింగ్స్లో లేవండి. అసలు మా ఏరియాలో అవన్నీ కూడా కాయవన్నమాట. సో ఇంకా అవి గడ్డిరా, అదిరా, ఇదిరా అని చెప్తా ఉన్నాను నేనైతే కనుక. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు వచ్చాడులేండి. మా తమ్ముడు వచ్చిన తర్వాత కాసేపు నేను అడిగాననమాట. అంటే మా ఊరు విశేషాలు ఎట్లుంది, ఏంటి అట్లా అడిగితే వాడు చెప్తా ఉన్నాడు. ఇంక ఇక్కడ నేను మదిహ ఎంతసేపుకి బాత్రూమ్ చేయదులే, ఇంకా లేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, లేదంటే సనా దగ్గరికి వెళ్ళి ఆ పిల్లని బురదలోంచి బయటకు పిలుచుకొచ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నాను. బట్ అప్పటికే టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మధ్యాహ్నం 3 అట్లా అవుతా ఉందండి అసలు. కానీ ఎండ అయితే అస్సలు లేదు, చల్లగా ఉందనమాట. మోడంగా ఉందంటారు చూడండి, వర్షం వచ్చే ముందు అలా ఉందనమాట. ఇంకా వెళ్ళబుద్దే కాలేదనమాట. ఇంకా కాసేపు అలాగే ఉందామని చెప్పి కూర్చొని అలా ఉన్నాను. విషయం ఏంటంటే ఈ మధ్యాహ్నం ఇంతసేపు నిలబెట్టాను కదా, ఎక్కడ బాత్రూమ్ చేస్తుందేమో చేయనీలే అనేసి అది నిలబెట్టినంతసేపు చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా చెయ్యదులే అని చెప్పి ఒళ్ళో వేసుకొని పాలకు తప్పుదామని చెప్పి అట్లా వేసుకున్నానా, అవిలా చేసేసిందనమాట. అదైతే షూట్ చేయలేదులేండి నేను, ఎందుకంటే ఇంకా బాగోదు కదా. సో అందుకు షూట్ చేయలేదు. తర్వాత వచ్చి ఇంకా అక్కడే నీళ్ళు ఉన్నాయి కదా, అది బట్టలు కడుక్కున్నాడు చూడండి, ఆ నీళ్ళతో వెళ్ళి క్లీన్ చేసేసి అలా చేసేసి ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళేసరికి వెళ్దాము అని అనుకుంటా ఉండగానే మాకే తెలియకుండా మా తమ్ముడు మా వెనకల నుంచి వచ్చాడనమాట. వచ్చి సడన్గా భూమ్ అని చెప్పన్నాడా. ఒకసారిగా మేము భయపడ్డాము. ఎవర్రబ్బా అన్నట్టుగా మరి చూసి అట్లా నవ్వుకుంటా ఉండి కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత వెళ్ళాంలేండి. అయితే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు. మా తమ్ముడు వచ్చేసి ఇదేముందిలే లొకేషను, ఫస్ట్ ఏం చేస్తాను వీడు కూర్చొని ఒకదానివి, అందరూ వెళ్ళిపోయినారు కదా అక్కడికి అన్నాడనమాట. వాతావరణం బాగుంటే, లొకేషన్ బాగుంటే చూసి ఆస్వాదిస్తారని బాబు అని చెప్పాను. దీన్నేం ఆస్వాదిస్తావులే కానీ మన ఊరు కొండలో ఒక డిఫరెంట్ స్పాట్ ఉంది, అది చూపిస్తాను రా, చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాయి, చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతావు, ఎప్పుడు చూసిండవు నువ్వు ఆ ప్లేస్ని, నేను చూపిస్తారా అని చెప్పినాడనమాట. సరే వెళ్దాంలే, ఏంటి అని ఫస్ట్ డీటెయిల్ అడిగితే వాడు చెప్పలేదు. సరే కొంచెమన్నా చెప్పరా అంటే, ఒక చెట్టు ఉంది కానీ అది ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉందన్నమాట. అట్లాంటి చెట్టు నువ్వు ఎక్కడా చూసుండవు, అలాంటి ప్లేస్లో రావడం అని చెప్పి వాడు కొంచెం చెప్పాడనమాట. వాడు చెప్పేదాన్ని బట్టించి సరే చూద్దాము అనేసి నాకు ఐడియా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానికే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆ చెట్టును ఒక ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారు అనేది చూసి నేనే ఫస్ట్ అబ్బా జనాల దగ్గర ఎన్ని ఐడియాలు ఉన్నాయబ్బా అనేసి అనుకున్నాను. మీకు కూడా చూపిస్తాను, అదంతా కూడా షూట్ చేశాను, ఓకేనా. సో ఆ వీడియోని చూడాలి అనుకుంటే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మళ్ళీ మీరు మర్చిపోకుండా, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు సడన్గా వచ్చేసి అదంతా అడగడం అదంతా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక డీటెయిల్స్ చెప్పాడా, ఇంక సరే వెళ్దాం రా అని చెప్పి ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఒక క్లిప్ అనేది అలా షూట్ చేసుకున్నాను. మా తమ్ముడికి ఏంటంటే నన్ను షూట్ చేయొద్దు అంటాడనమాట. లేదురా బాగుంటుందిలే షూట్ చేస్తానని చెప్పి అలా మాట్లాడుకొని షూట్ చేశానఅనమాట. సో ఇది ఫ్రెండ్స్, పల్లెకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా తింటా తిరుక్కుంటా మా అమ్మ వాళ్ళతో గడిపాను. హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశాను. ఈ వీడియోని లైక్ చేసినా చేయకపోయినా పెద్ద పర్లేదు, కానీ రేపటి వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్, బాయ్ బాయ్.